లిక్కర్ స్కామ్లో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు అరెస్టు కావడం జరిగింది. ఆయన అరెస్టు కావడం సబబే అని నేను అనుకుంటున్నాను. గత వైకాపా ప్రభుత్వం ప్రతి దాంట్లో స్కామ్ చేసింది. ఈ మంత్రి స్కామ్ చేయలేడు అనుకున్న ప్రతి మంత్రి ఒకరు బియ్యం స్కాము, ఒకరు లిక్కర్ స్కామ్, ఒకరు భూ స్కాము, ఒకరు అక్రమ కేసులు, ప్రతి దాంట్లో స్కామే. వీళ్ళు జస్ట్ చిన్న చేపలు మాత్రమే. వీళ్ళ వెనక పెద్ద సూత్రధారి, అసలు సూత్రధారి ఉన్నాడు. ఆ సూత్రధారిని కనిపెట్టి తక్షణమే వెంటనే అరెస్టు చేయాలని ఈ కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఇలాంటివి అడ్డుకట్ట వేస్తేనే ఒక ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటుందని నేను కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. లిక్కర్ స్కామ్లో వేల కోట్ల కుంభకోణాలు, ఇసుక దాంట్లో భూదోపిడి, ఇసుక కుంభకోణాలు, లిక్కర్ మాఫియా, ప్రతి దాంట్లో వేల కోట్ల కుంభకోణాలు. ఆడుదామాంధ్రాలో స్కాము, టీటీడీ లడ్డులో స్కాము, వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతి టీటీడీలో ప్రతి దాంట్లో స్కామ్ చేశారు. రోజా గారు తిరుపతి లీటర్లో స్కామ్ చేశారండి. ఆడుదామాంధ్రాలో 100 కోట్ల స్కామ్ చేశారు. ఆడుదామాంధ్రాలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, రోజా ఇద్దరు కలిసి దాదాపు 100 కోట్లకు పైన స్కామ్ చేశారు. ప్రతిదీ సిట్టు నిగ్గు తేల్చి వీళ్ళపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటేనే ప్రజలు కూడా హర్షిస్తారని ఆశిస్తున్నాను.